జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని తబ్లా రస్ పబ్ ముట్టడికి జనసేన పిలుపునిచ్చింది. నివాస గృహాల మధ్య ఉన్న పబ్ను మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేసింది. అసాంఘిక కార్యక్రమాలకు పబ్ అడ్డగా మారిందని జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళ అన్ని ఇబ్బందులు మా దృష్టికి వచ్చినాయి కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ప్రజలు నివసించే ఇప్పటికే హైకోర్టు నివాసాల వద్ద పబ్బులు ఉండకూడదని, ఒకవేళ ఉన్న రాత్రి 10 దాటిందని ఎలాంటి మ్యూజిక్ ప్లే చేయకూడదని తెలిపింది. అయినా రసా పబ్బు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా 10 వరకు మ్యూజిక్ పెట్టడమే కాకుండా పబ్బు ద్వారా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోందని జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వెంటనే రసా పబ్బు నివాస గృహాల వద్ద ఉన్న పబ్బులను నిషేధించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రసా పబ్బు ముట్టడికి వందలాది మంది జనసేన కార్యకర్తలు ముట్టడించారు. దీంతో పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. అలాంటి సంఘటనల పట్ల చెల్లించి జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటానికి ఈ రోజు ఈ పబ్బులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇక్కడ నుంచి తీసేసి వేరే ప్రాంతాల్లో పెట్టుకోవాలి, లేకుంటే జనసేన పార్టీ తరఫున భారీ పరిణామం ఉంటుంది. ఇక్కడ భారీ పరిణామం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముంగల కార్ పార్కింగ్ చేసి రాత్రి అర్ధరాత్రి 2 గంటల 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా పబ్బులు నడుపుకుంటాం. ఒకవేళ పబ్బు నడవస్తే 10 గంటలకు క్లోజ్ చేయాలి. 10 గంటలకు ప్రగతి భవన్ పక్కన మీరు పబ్బులు నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అన్నారు. ఇక్కడ 16 ఏళ్ళ తీసుకోలేదు. రాత్రి పూట 3 వరకు కూడా పబ్బుల్లో నుంచి పాటలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న కామన్ పీపుల్ కి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఆడపిల్లలు నైట్ షిఫ్ట్ చేస్తూ రోడ్ల పైన ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి భద్రత ఎక్కడ? మిడిల్ లో రోడ్ పైన ఉన్న అన్ని విషయాల్లోనే మొన్న ఒక పిల్లకి ఎంత అన్యాయం జరిగిందో, లేకపోతే ఎలాంటి ఒక నీచమైన పని జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. వీళ్ళు ఇక్కడ రాత్రిపూట పబ్బుల్లో తాగి బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, తాగేసి వచ్చి వామిటింగ్ చేస్తున్నారు, వాష్రూమ్కి వెళ్తున్నారు. బయట పబ్బుల్లో పార్కింగ్ కూడా లేదు. పార్కింగ్ లేనప్పుడు కార్లు అన్ని ఇక్కడ బయట పెట్టినాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇలా